వైసీపీ వాళ్ళు కుట్రపూరితంగా అమ్మాయిని రెచ్చగొట్టి చేపిస్తానంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చా? వైసీపీ వాళ్ళు ఎందుకు చేపిస్తారు? ఇప్పుడు ఎన్నికలు కాబట్టి అప్పుడైతే ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వైసీపీ వాళ్ళు కాదు, ఆ అమ్మాయికి నిజంగా ధైర్యం ఉంటే ప్రూఫ్లతో సహా బయట తీసుకొచ్చి పెట్టి అతను లాగాలి. ఇప్పుడు అతను ఒక రేంజ్లో ఉన్నాడు కాబట్టి ఇది కుట్రవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆయనలకు బంధువు అది, ఏమైనా బంధువు అది, ఏదన్నా బయటికి తీసుకొచ్చి మాట్లాడాలి. ఎందుకంటే నాగబాబు గారు సపోర్ట్ చేస్తున్నారు కదా జానీ మాస్టర్కి. నాగబాబు గారు తెలుసా ఇలా జరిగింది అలా జరిగిందని? ఆల్రెడీ మొన్నటి వరకు జనసేనలో తిరిగాడు, సాంగ్ చేశాడు, జనసేన పక్కన ఉన్నాడు కదా. ఇప్పుడు జనసేన అండగా ఉండే అవకాశం లేదు. జనసేన వాళ్ళు ఒకటంటే నేను కూడా జనసేన చెప్తున్నా. నేను జనసేనకు ఎంత ఫైట్ చేస్తే మీకు తెలుసు. జనసేన వాళ్ళు అక్కడైనా తప్పు ఉందని తెలిస్తే బరాబర్ బయటలు అవుతారు. అక్కడ తప్పులేదు కాబట్టే నాగబాబు గారు వచ్చి ఉంటారు. కానీ నాగబాబు గారు అండి, మీరు కూడా మహిళల మంది చాలామంది మిమ్మల్ని ఒక అన్నలా ఒక తండ్రిలా అనుకుంటున్నాం. మీరు న్యాయ విచారణ చేసి అక్కడ మీరు చెయ్యండి. అతను మాకు ఎక్కువ కాదు, ఈ అమ్మాయికి ఎక్కువ కాదు, ఏదన్నా కరెక్ట్గా చేయండి. మన జనసేన పరి మాత్రం తీసేలాగొద్దు. మీకు ఆల్రెడీ తెలుసు ఎవరేటి అనేది కూడా. ఎవరిని మరి రిమూవ్ చేశారంటే అక్కడ తప్పు ఉండబట్టుగా రిమూవ్ చేశారు. జనసేన పార్టీ ఏంటంటే తెలుసు, అది పవర్ఫుల్ అయిన ఒక అగ్గి మంట సెగ. ఆ సెగలో న్యాయమే తప్పించి అన్యాయం ఉండదు. అంటే అమ్మాయికి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడని, అమ్మాయికి అల్లు అర్జున్ సపోర్ట్ ఉందని. అల్లు అర్జున్ గారు లెక్క చెప్పాలంటే ఒకప్పుడు మన ఆయన పేరేంటది, అల్లు అరవింద్ గారు, అల్లు రావరింగ్ గారి మీద చిరంజీవి గారు వచ్చారన్నారు. తర్వాత చిరంజీవి గారు మళ్ళీ ఈయన వచ్చారన్నారు. కానీ చిరంజీవి గారు మాత్రం సొంత టాలెంట్ తోటే వచ్చిన ఆయన సినిమాలోకి వచ్చాకనే మీ కూతురుని పెళ్లి చేసుకున్నారు. కానీ లైఫ్ ఇచ్చింది ఎవరో చిరంజీవి గారే. ప్రతి ఒక్కరికి అల్లు కూడా లైఫ్ ఇచ్చిందే మన ఈయన పేరేంటి, చిరంజీవి గారే. చిరంజీవి గారు ఆయనే వచ్చాడు, ఎవరో తీసుకురాలేదు ఆయనకి వచ్చారు. కానీ అంతకుముందు ట్రాఫిక్ ఏంటి, అల్లు అరవింద్ గారు తీసుకొచ్చారని పెట్టారు. నా కూతురు చేసుకుని ఇస్తాను కాదు. అంతకుముందు ఆయన ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ నేను చూసా. అంతకుముందు ఆర్టిస్టు చిరంజీవులు అనే సినిమాలో ఐదుగురు పాండవుల సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఈయన మంచోడా కాదని చెప్పి అల్లు రావరంగ గారు వెనకాల తిరిగి చేసుకున్నాక ఈ అబ్బాయి మంచోడని చెప్పి పెళ్లి చేశాక అతను తల రాత అతను బాగుండి అతను చిరంజీవిలో ఒక రేంజ్కి వచ్చాడు. ఇప్పుడు అతను ఎవరో తీసుకురా. కానీ ఇతని పేరేంటి, అల్లు అర్జున్ గారు మాత్రం తీసుకొచ్చింది మాత్రం ఈయనే. డాన్స్ కానీ చిన్నప్పటి నుంచి పుట్టిన పెరిగిన కానించి కూడా డాన్స్ ఏంటి, మెలకువలు ఏంటి, ఎలా ఏం చేయాలని చెప్పింది చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఎంతోమంది ఆదర్శమయ్యాడు ఆయన. కానీ ఆదర్శమైన ఆయన ఆ రోజు వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అతను సపోర్ట్ చేయడం చాలా తప్పు. సపోర్ట్ చేశాడు ఓకే, చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి అది మన పిఠాపురం వెళ్ళి కూడా సపోర్ట్ చేస్తే ఆయనకి ఆ పేరు ఉండకపోయాను. ఇప్పుడు పుష్ప 2 ఎందుకు ఆగిపోయింది? కరెక్ట్గా లేకే. పుష్ప 2 మేము కూడా చూడం. ఎందుకంటే నేను ఈయన ఫ్యాన్స్ ఎవరు, పవన్ కళ్యాణ్. రాజకీయ పరంగా ఆయన కరోనా టైంలో మాలాంటి ఆడపిల్లకి మాలాంటి చెప్పాడు కదా ఆల్రెడీ. ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక ఫ్రెండ్ కాబట్టి ఒక ఫ్రెండ్ గా వెళ్ళాను. కానీ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఓకే, నువ్వు ఫ్రెండ్ ఫ్రెండ్ కదా, నువ్వు ఇందాక ఏం చెప్తా ఫ్రెండ్ అన్నావు. ఫ్రెండ్ అయినప్పుడు ఇప్పుడు మీకు ఫ్రెండ్ ఉంది, నీకు బాబాయ్ అన్నాడు, మీ బాబాయ్కి బాబోతే వెళ్తావు వెళ్ళవా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావు, బాబాయ్ దగ్గరికి వెళ్తావు. కానీ అలాగే వెళ్ళాలి. కానీ నేనేం చేశాడు, ఒక్క తుకునికి వెళ్ళి మా ఫ్రెండ్కి ఓటేయమని అడిగాడు. అంతే తప్పించి మళ్ళీ పిఠాపురం ఎందుకు వెళ్ళే అడగండి. పిఠాపురం వెళ్ళి కూడా మాట్లాడాలి కదా. ఒకవేళ నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి. అది ఎవరైనా సరే, సీఎం అయినా పిఎం అయినా సరే తప్పు చేస్తే. మా పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు, ఇంటర్వ్యూలో కాదు దేంట్లో ప్రజా వేదికలు ఏమన్నాడు, నేను తప్పు చేస్తే వాసుపయ్య గారు తప్పు చేస్తే నేనన్నా సరే నిర్దోషం అయితే బోన్ ముందు నిలబెట్టాలని అడిగలేదా పవన్ కళ్యాణ్ గారు? అలాగే ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఎవరు తప్పు చేసినా బోన్ ముందు నిలబెట్టవలసిందే. బరాబర్ ఆడదాని మీద అక్కలని చేసి ఆ అమ్మాయి లైంగికంగా బాడు చేసి ఇచ్చేస్తే బరాబర్ నిలబెట్టవలసిందే. ఓకే మేడం, మీరు కాశ్మీర్ ఫైల్ సినిమా చూసారా? చూడలేదు అంచుకది. అందులో ఈ హనీ ట్రాప్ ఉంటుంది అనమాట. హిందూ మతం నుంచి ముస్లింకి కన్వర్ట్ అవ్వమని. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా అదే రైజ్ అయింది. వాళ్ళ మిస్సెస్ బలవంతం చేశారంట చాలా సార్లు ఆ అమ్మాయిని మతం మారమని. ఈ మతం మార్పడం అనేది ఎందుకు వస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలా మతస్థులు ఉన్నారు. ఈ మతస్థులు ఇలాగే ఉంచండి, ఇలా ఎడతెగండి, ఎవరో ట్రై చేయకండి. ఎవరి మతాలు వాళ్ళు ఉండి మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి మతం అమ్మాయిది, అబ్బాయి మతం ఈ అమ్మాయిది. మార్చాల్సిన అవసరం ఎవరికి లేదు. అలా మాతం మార్పించేవాళ్ళ మీద కేసు బరాబర్ వేయాలి. హిందూ నేను ఎలాంటి శిక్షలు వేయాలి, కేసు కాదు. ఎలాంటి శిక్ష వేసినా అంటే వాళ్ళకి ఇలాంటి చెయ్యొద్దని చెప్పి బాగా గుణపాఠం శిక్ష వేయాలి. ఇప్పుడు నేను హిందూ రెడ్డిస్, నాకు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ అందరినీ ఒకేలా చూస్తా. ఎందుకంటే మనం తినేది అన్నం, ప్రతి ఒక్కరు తినేది అన్నం, అదే రక్తం.
అందరూ పండితేనే పంట మన చేతికి వస్తుంది అన్ని విధాలుగా. నువ్వు వేసుకున్న బట్ట ఏంటి, ఎవ్రీథింగ్, ఇక్కడ ఉన్న కాశ్మీర్ అన్ని అందరూ కలిసి అన్ని కులాల మతాలన్నీ కలిపితేనే మన దాకా వస్తుంది. పాయింట్ ఏంటంటే ఇప్పుడు జానీ మాస్టర్ భార్య కూడా కన్వర్టెడ్ ముస్లిం అనమాట. ఆమె పేరు ముందు సుమలత. ఓకే, కన్వర్ట్ అయ్యి జానీ మాస్టర్ చేసుకుంది ముస్లిం గా. ఇప్పుడు ఈమెను కూడా ఇట్లా తీసుకెళ్తాం తప్పు, చాలా గౌరవం అది. ఈమెకి అయితే ఈ విధంగా అయితే ఆమె సెక్స్ అయ్యాలి, తప్పది. ఎవరిని కూడా కన్విన్స్ చేయమని హక్కు ఎవరికే లేదు, ఎవరిష్టం ఆడదే. అది ఖచ్చితంగా పెద్ద కేసు అవుద్ది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం ఉందంటారా? కాస్టింగ్ కోచ్ లేదు, క్యాస్ట్ చూసి అసలు చూడరు, అలాగా అందరిని ఒకేలా చూస్తారు. మరి చాలామంది మరి ఆలి ముస్లిం, ఇంకా చాలామంది చిరంజీవి అయితే ఏంటాలో కాపులు, అది అసలు ఎవరు లేదు, రాజకీయ పరంగా లేదు, ఇటు లేదు అటు లేదు. అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు అంటే కోఆర్డినేటర్ల ద్వారా ఇదవుతున్నారు ఇదవుతారంటే ఒక అమ్మాయి బయటకు రావాలి, బయటకు వస్తే సమాధానం చెప్తే ఇటు మీడియం అని చెప్తే ఎవడు రాడు, ఎందుకు వస్తాడు? బరాబర్ ఆల్రెడీ అడగాలి, ఏంద్రా ఏం చేయాలరా అనేసి అడగాలి. ఒకవేళ అడిగినప్పుడు ఏంటంటే కొంతమంది కమిట్మెంట్లు అంటారు కదా, వాటి దగ్గరే భయపడుతున్నారు. నువ్వు కమిట్మెంట్ అన్నప్పుడు ఒక సీసీ కెమెరా తీసుకొని పెట్టుకుని మొత్తం వీడియో తీసి పోస్ట్ చేస్తే అయిపోదు, పోతే నీ ఒక్క జీవితం పోతుంది. కొంతమంది జీవితాలు బాగుండాలంటే బరాబర్ అట్లాగే చెయ్యాలి. ఎందుకంటే సినిమా అనేది అలాంటివి ఉన్నాయంటారా? లేవు, ఒక దుక్కున ఉన్నది. కానీ అడిగారు, అడిగితే చెప్పిన బరాబర్ చెప్పిన. తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఎలాగో షూటింగ్లో చెయ్యవు నాకు తెలుసు, నువ్వు మంచి మామూలు అమ్మాయి కాదు, నువ్వు వద్దని చెప్పారు. అప్పటి నుంచి నాకు షూటింగ్ ఆఫర్స్ తగ్గిపోయినాయి. నేను ఏం కాను, ఇలాగే ఉంటా.